అయితే ఇవాళ మల్లవ్వ ఏంటిదనంటే మన లవర్ బాయ్ విష్ణు పైన పాట పాడుతుంది. ఒక పక్క దాన్ని కొయ్యాలే కోసలు ఉండదు అట్లనే ఉడకబెట్టి చేస్తాయి. లేదు కాల్చినట్టుంది. అంత హాయిలు చెప్తాడు. మరో 100 రూపాయలు ఎక్కువ కొడితే అవుతుంది అక్కడ పెట్రోల్. వెనకటి తిండికి ఈ తిండికి తేడా ఏంటి? బాగా తేడుంది. వెనకటి ఏంది గడక అంబలి, మక్క గడక, జొన్న అంబలి. మళ్ళీ ఎప్పుడైనా తీసుకురా నన్ను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా గురు వరుణ్ బ్లాగ్స్. ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. కూర్చోరు ఎందుకు గట్లేదు? ఫస్ట్ కూర్చోద్దా? నువ్వు కూర్చున్నా ఫస్ట్ నేను కూర్చున్నా కాదు, మీరు అందరు కూర్చున్న తర్వాత ఎక్కడ జాగ ఉంటే కూర్చుంటా, లేకపోతే డిక్కీలో కూర్చుంటా. అందరం పక్కగా ఉన్నాను, ఒక్కని మాత్రం కొద్దిగా అడ్జస్ట్ అవుతాం. 10 మంది సీట్ ఆపడతాం, తక్కువ లేదు. ఓకే రైట్ గాయ్స్, వెళ్దాం. లేట్ అవుతుంది అని అంటే వీళ్ళు ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటారు. తొందరగా కూర్చోండి అబ్బా. ఓకే గైస్, బాయ్ బాయ్. ఓకే రైట్, ఇప్పుడు మేము మీకు ఒక స్పెషల్ గెస్ట్ ని కూడా చూపిస్తాము. ఆ గెస్ట్ చాలా రోజుల తర్వాత ఇవాళనే ఆ గెస్ట్ మన తెరపైనకి వస్తున్నారు అన్నమాట. బాగున్నారా? బాగున్నామమ్మా, చాలా రోజుల తర్వాత. సో ఇప్పుడు ఈ రోజు మల్లవ్వ కూడా వస్తుంది అన్నమాట మనతోని. చూద్దాం ఇప్పుడే. అది పొంగ మంచిగా అదిరిపోతుంది. మల్లవ్వ ఇవాళ మళ్ళీ ఇంకో పాట పాడాలి. రైట్ బాయ్. అంత హాయిలు చెప్తాడు. మరో 100 రూపాయలు ఎక్కువ కొడితే అవుతుంది అక్కడ పెట్రోల్. ఇప్పుడిప్పుడే బైక్ నేర్చుకుంటున్నా, వచ్చింది బైక్. ఆ బైక్ గురించి అయింది. సారీ అన్నగారు, ఏమనుకోకండి ప్లీజ్. మన గురించి అన్నాడు కదా. అరే ఓకే అన్న, అర్థం చేసుకున్నా అన్న. అట్లా లేదన్నా, లేని అయ్యేలా తీసుకొని పోతున్నామా? ఫీల్ అవుతాడు. సారీ అన్న, గల్లేమిలావునా. జనరల్ ప్రత్యేకం ఏంటిది బ్రో? మంచిగా చూడదగిన ప్రదేశాలు ఏమన్నా? బాగా చూడైన ప్రదేశం అని అంటే ఉన్నది కదా, జూ పార్క్ లో అన్ని బొమ్మలు ఉన్నాయి కదా బ్రో. మన కవ్వల్ టైగర్ రిజర్వ్ గురించి తక్కువ అంచనా వేస్తున్నాడు. నువ్వు ఒక్కసారి నువ్వు జన్నారం రా, ఎట్లుంటావో చూపిస్తా. వానకాలంలో, చలికాలంలో మనలాంటి అడవి, మనలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండదు, ఏముండదు. వేరే లెవెల్ ఉంటది. అది తెలియదు బాగా మందికి. టైగర్లు ఉన్నాయి కదా, మరి బయటికి ఏదైనా సరే మందిలో ఉంటే దానికి విలువ ఉండదు, అందుకే లోపల ఉంటది. అయితే ఇవాళ మల్లవ్వ ఏంటిదనంటే మన లవర్ బాయ్ విష్ణు పైన పాట పాడుతుంది. ఆట సకన పాట సకన నిమ్మ తోట్ల నీడ సకన, ఆట సకన పాట సకన నిమ్మ తోట్ల నీడ సకన, నీది మాట మాకు సక్కన ఓ విష్ణయ్య, నీది మాట మాకు సక్కన ఓ విష్ణయ్య, దొడ్డు దొదుల వీణ దొరవదయ్య నిమలతాడు, దొడ్డు దొదుల వీణ దొరవదయ్య నిమలతాడు, దొడ్డి అల్లి నువ్వే రంగనే ఓ విష్ణయ్య, దొడ్డికెళ్ళి నువ్వే రాగానే ఓ విష్ణయ్య, గోదావరి అల్లుడందురే ఓ విష్ణయ్య, గోదావరి అల్లుడందురే ఓ విష్ణయ్య. కత్తర్ నాకు పాట పాడిందమ్మా ఇవాళ కూడా. రాగం బాగుందమ్మా మీది. రాగం బాగుంది. విష్ణయ్యకు మాత్రం సరిపోని పాడింది. ఎక్కడ అంటే మీరు నాట్లో పోయేటప్పుడు వాడుకుంటున్నా? ఎప్పుడు వాడతా నాట్ల. అమ్మ నాట్లో పోయేటప్పుడు వాడుతుంది, ఎక్కడనైనా ఎట్లయినా సరే. అమ్మ మల్టీ టాలెంటెడ్ మల్లవ్వ. బాయ్ కాడ ఓ బాయ్ సాబ్, ఇప్పటిదాకా కారు వాడని నేను కూడా కక్కలే, కానీ చింటూ డ్రైవింగ్ కి భయపడి డైరెక్ట్ కక్కేసిండు. నిమ్మకాయ స్మెల్ చూసినా కూడా వస్తుందంట, ఎంత గ్రేట్. ఆ కక్కది అంతే. కరీంనగర్ కి వస్తే ఏదో తెలియని హ్యాపీనెస్. ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది తెలుసా. ఇదే రూటు, ఈ రూటే. సారీ పడతాం అందరం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? కోయి మండీలో ఉన్నాం. కోయి అంటే మొత్తం జైలు లెక్క ఉన్నదేంటి? ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది మండీ హౌస్.
ఫైనల్ గా మల్లవతోనైతే మండి తినడానికి అయితే వచ్చినాం. 2 పీస్ 4. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. దొంగతనం చీకటి దొంగతనం తిన్నట్టు అనిపిస్తుంది. జైల్లో కూర్చుంటే పెడతారు కదా. నిజంగా 5 కిలోకి ఇట్లా పెడతారు. నేను ఎప్పుడు తినలేదు అలాంటిది కాదు. గీత పూరి గుడిసేది కూడా హోటల్ నేను వరకు తినలేదు. మల్లవ అసలు బయట తిననే లేదు. కోసం ఫస్ట్ టైం కోసం ఇప్పుడు తింటా. ఎట్లా అనిపిస్తుంది చెప్పండి మళ్ళా. మంచిగా అనిపిస్తుంది నాన్న. ఎట్లుంది ఎప్పుడైనా చూసి రీసెంట్ నేను చూడలే. ఇంత పెద్ద కంచం చూసిరా? కంచం చూడలే, కూరలు చూడలే. కూర ఉండదు దీంట్లో. ఆ పీసులతో తినుడే. పోలేనా కోడినే అట్లా పెద్ద పెద్ద పీసులు లెక్క కట్ చేసి కోడి ఒక పక్క దాన్ని కొయ్యాలే. కోసలు ఉండదు అట్లానే ఉడకబెట్టి చేస్తాయి. తీయగత్తండి కొంచెం. టేస్ట్ ఏం లేదా? ఉపకారం లేదు, కాల్చినట్టుంది. అట్టి ఉడకబెట్టింది కరెక్ట్ చెప్పారు. మనం ఉపకారం వేసి అనుకున్నట్టు లేదు. ఇంటికాడ అంటుకున్నట్టు ఉండదు. లేదు ఇదాన్ని దీంట్లో ఇట్లా అంటు పెట్టుకొని తినాలి. చూసిన దీన్ని కొంచెం పీస్ తీసుకొని దీంట్లో అంటు పెట్టుకొని తినాలి. అదే కాల్చి ఉడకబెట్టినట్టుంది అంత. అంతేనా? మండి అంటేనే అట్లా ఉంటది. ఈ పెద్ద కంచంలో ఇట్లా వేసి ఇట్లా ఇస్తారు. దీన్నే మండి అంటారు. ఈ అన్నం మంచిగానే ఉడుకుతారు. అన్నం మంచిగా ఉందా? మంచిగానే ఉన్నది. అట్లనే కాల్ చేస్తారు అంతే. మళ్ళీ ఎప్పుడన్నా తీసుకురాను నన్ను. ఇప్పుడు నీకు నచ్చిందా టేస్ట్? నచ్చింది, నిజంగా నచ్చిందమ్మా. నచ్చిందా? బిర్యానీ వారు ఉన్నది. బిర్యానీ తిన్నారా మీరు? ఓ బాబు, మీరు బిర్యానీ తిన్నారా? అయితే తిన్నా. నేను ఇప్పటికే తినలేదు వచ్చాను అనుకుంటున్నాను. బిర్యానీ వారు ఇంటికాడ చెప్తారుగా. బయట తినలే కానీ ఇంటికాడ తిన్నా. ఇప్పుడు ఇది కొడుతుందా? కొడుతుంది. ఎందుకు కూడా లేదా? ఇంటి ఉన్నాడు కొడతాడు. తింటారా అంటే అట్లనే ఉంటది. అంత అంత ఉండదు. ఇది తినకపోతే ఎట్లా అమ్మా? పిక్ అంతనే ఉంటది. అది చూస్తానికి అట్లా అనిపిస్తుంది. చిన్న తినిపోదాం. మళ్ళా వస్తే నేనే తింటా. ప్లాన్ వేసుకోలే, నేను ప్లాన్ వేసుకొని వచ్చిన. అంతేనా? నువ్వు ఇప్పుడే తిన్నావుగా. ఎట్లుంది మరి? వెనకటి తిండికి ఈ తిండికి తేడా ఏంటి? బాగా తేడుంది. వెనకటి ఏంది గడక అంబలి, మక్క గడక, జొన్న అంబలి. అదే మంచిది. మరి ఇదే మందులది. ఇది మందులా? మంచిదే మంచిదే బ్రో. అయిపోయిందా? కడుపు నిండిపోయింది ఇప్పుడే. నిండింది. మీరు సగం కూడా తినలేదు, అప్పుడే కడుపు నిండిందట. గింత పొడి ఉన్నాయి బియ్యం. అట్లా తినకపోతే వాళ్ళు వచ్చి తిడతారు. నాన్న నీకు మర్చుకుని తెస్తా మరి. మళ్ళా ఉడగొట్టేసింది. నేను ఉడగొట్టినా మీకన్నా పోదాలి. తింటూదే మిగిలింది. ఇంటూ ఇద్దరు కలిపి ఎక్కియాలంటే కొద్దిగా లేట్ అవుతుంది. అన్నిటి బిల్ ఎంత అవుతుంది అనుకుంటున్నావు అమ్మా? ఏమో బిడ్డ బాగానే ఇది కావచ్చు. బిల్ వస్తుంది అది చూడు. ఎట్లా అనిపించింది? బాగా రేట్ అనిపిస్తుందా? 2000 మంచిగా ఉంది కానీ బాగా రేట్ అనిపిస్తుంది. రేటు బాగా కదా నాన్న, పైసలు బాగా బాగా రేట్ అనిపించింది. బాగానే అనిపించింది. టేస్ట్ మంచిగా ఉందా మరి? రేటుకు తగ్గట్టు అనిపిస్తుందా టేస్ట్? టేస్ట్ ఉంటుంది. ఇక మనకు పైసలు ఇచ్చినాక చేసేటట్టు పోతుంది. మన పైసలు తీసి టేస్ట్ ఉంది. టేస్ట్ ఉంది. సో ఇది గైస్ బ్లాగ్. ఎట్లుందో కమెంట్ చేయర్రి. మల్లవతో మండి ఎక్స్పీరియన్స్ మాకైతే కిరాక్ అనిపించింది. చూసేటోళ్ళు కూడా ఒక్కొక్కరు షాక్ అయిపోతారు. అరే ఈ అమ్మాయింది ఇట్లా మండి వచ్చి మండి తింటుంది ఏంది అని చెప్పేసి అందరు చూసి షాక్ అయిపోతున్నారు. ఇది వీడియో. ఓకే రైట్, బాయ్ 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 అందరికి బాయ్. మంచిగా మండి తిన్నా నేను. చలో రైట్ లేపురిగా.